రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో వేగవంతమైన ఉపశమనం డాక్టర్ విక్రమ్ బైరి డిఎంబిఆర్ తో. వెల్కమ్ టు ఐబీ న్యూస్. నేను ప్రియ. కామారెడ్డి జిల్లాకు చెందిన పెంటాగాడ్ మోకాలి నొప్పితో నడవలేని వ్యక్తికి రోబోటిక్ విధానంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి నెల రోజుల్లోనే సాధారణ కార్యకలాపాలు చేసుకునేలా చేసినట్లు యశోద హాస్పిటల్ వైద్యులు విక్రమ్ బైరి తెలిపారు. కామారెడ్డిలో ప్రతి నెల 3వ బుధవారం అందుబాటులో ఉండే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించగా ఎక్స్రేలో మోకాలు పూర్తిగా అరిగిపోయినట్లు గుర్తించారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విధానంలో చిన్న కోత, తక్కువ రక్తస్రావం, మోకాలు ఇంప్లాంట్ను ఖచ్చితంగా అమర్చే అవకాశం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స జరిగే రోజే నడక ప్రారంభించవచ్చు అని, 2 వారాల్లో మెట్లు ఎక్కడం దిగడం వంటి సాధారణ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది అని వివరించారు. అలాగే తీవ్ర ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తనాళాలు, ఎముకలు, చర్మానికి సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకి చేశారు. ఆయన అనుభవం చాలా ఓకే సార్, మాది వడ్లూరు. నాకు మోకాలు ఆపరేషన్ సార్ విక్రమ్ బైరి సార్. విక్రమ్ సార్ యాక్సిడెంట్ అయింది. 8 నెలల నుంచి ఇబ్బంది అయింది. బొక్క వస్తుపోయి చాలా ఇబ్బంది అయితే సార్ ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు నెల రోజులు అయితే నడుస్తున్నా, నాతో తిరగలుగుతున్నా సార్. హైదరాబాద్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో సార్ విక్రమ్ సార్ ఆపరేషన్ చేసిండు. మంచిగా సక్సెస్ అయింది. మంచిగా నాతో నడవగలుగుతుంది సార్. నమస్తే, నేను డాక్టర్ విక్రమ్ బైరి, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. నేను రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ లో స్పెషలిస్ట్ ని. సో పెంటాగౌడ్ గారు నా దగ్గరికి ఇక్కడ కామారెడ్డికి వస్తుంటాను నేను ప్రతి నెల 3వ బుధవారం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇతను నాకు కాలు నొప్పి అవుతుంది, నేను నడవలేకపోతున్నా, నా పనులు చేసుకోలేకపోతున్నా అని నా దగ్గరకు వచ్చాడు. సో నేను ఆయన ఎగ్జామిన్ చేసి మోకాల్లో ఇబ్బంది ఉంది, ఒక ఎక్స్రే చేయించుకుని చూద్దామని చెప్పాను. చూస్తే చాలా బెండ్ అయిపోయి పూర్తిగా అరిగిపోయింది. అంటే బొక్క రాసుకుపోయి నడవలేని పరిస్థితిలో వచ్చిండు. సో ఆయనకి మనం చెప్పింది ఏంటంటే రోబోటిక్ ద్వారా మనము రోబోటిక్ ద్వారా చిన్న ఇన్సిషన్, మాంసం కట్ చేయకుండా ఒక సర్జరీ చేస్తాము, మోకాలు మార్పిడి. నిన్న అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంత్రం నడవచ్చు ఎలాంటి నొప్పి లేకుండా. ఆపరేషన్ నొప్పి మాత్రం కొంచెం ఉంటుంది, బట్ లోపల ఇప్పుడు మీరు ఇన్ని రోజులు బాధపడిన నొప్పి మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. సో సాయంత్రం నడవచ్చు. ఒక 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. 3వ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులు మీరు ఏమేమి చేసుకోగలుగుతారు, ఇంటి లోపల పనులన్నీ చేసుకోవచ్చు. 2 వారాల తర్వాత మెట్లు ఎక్కడం దిగడము, సపోర్ట్ లేకుండా నీ పనులు చేసుకోవచ్చు అని చెప్పాను. స్టార్టింగ్ లో కొంచెం ఆయన ఇబ్బంది పడిండు, నమ్మలేడు. సో ఇప్పుడు నెల అయిపోయింది ఆయనకి. సొంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన బయట తిరగడానికి కూడా పోతున్నాడు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత తొందరగా నువ్వు రికవర్ అయినా అని. సో రోబోటిక్ ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే చిన్న ఇన్సిషన్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, బెండ్ ఎంత కరెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది, ఇంప్లాంట్ ఎక్కడ పెడుతున్నామో తెలుస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ జాయింట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఏదో పెద్ద ఆపరేషన్ అయిందన్న ఇది ఉండక చిన్న ఆపరేషన్ అయిపోయింది, నాకు నా మోకాలు సేమ్ అనిపిస్తుంది, నాకు ముందు ఏదో పెద్ద ఆపరేషన్ అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ అది వచ్చింది అంటే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు. ఇది చేస్తున్నాం బేసిక్ గా. సో వాళ్ళకి మేము చెప్పడం కూడా ఇది చిన్న ఆపరేషన్, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అని. సో ఆయన స్టార్టింగ్ లో నమ్మలేడు, బట్ ఇప్పుడు ఆపరేషన్ అయినాక ఆయన ఒక ఎగ్జాంపుల్ లాగా అయ్యాడు. సో ఇట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ మనం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో చేస్తాము. నేను మండే టు సాటర్డే 9 to 5 PM అక్కడ ఉంటాను. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఓన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ కాదు, మేజర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ కూడా. రీసెంట్ గా ఇక్కడ ఒక 22 years అబ్బాయి బైక్ నుంచి పడ్డాడు. సో ఇక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకుపోతే రక్త సరఫరా లేదని చెప్పారు ఆ కాలుకి. సో ఆ కాళ్ళు అది బాగా టెన్షన్ అయిపోయినారు, ఇంకా పెళ్లి కూడా కాలేదు అబ్బాయికి. అండ్ అతనే హోల్ అండ్ సోల్ బ్రెడ్ విన్నర్, అంటే మనం పైసలు సంపాదించడం అయినా ఇంటికి ఆయననే. సో ఆయన యశోదాకు తీసుకొస్తే మనం రాత్రి సర్జరీ తీసుకుపోయి వాస్కులర్ రిపేర్ చేసినాం, వాస్కులర్ సర్జన్ యూజ్ చేసి. ఏదైతే స్కిన్ నుజ్జు అయిందో దానికి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసినాము. బుక్ ఇరిగిన దానికి మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన 6 months అవుతుంది ఇది, బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాడు. సో మనం కాల్ తీయకుండా అట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేస్తున్నాం.
సో ఎలాంటి ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి వచ్చి మనం కలవచ్చు. ప్లస్ యంగ్ ఏజ్ 30-35 ఇయర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. పొద్దున్న లేస్తే స్కూల్ పోవాలి, పిల్లలు దూరం పోవాలని చెప్పి బస్సులు ఎక్కిస్తున్నారు 7 o'clock, ఎండ రాకముందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో దీనివల్ల కాంప్రమైలేషన్ పట్టలని వస్తుంది. అది ఏంటి అంటే మోకాలు వెనకాల ఉన్న మోకాలు చిప్పలో వీక్నెస్ అనేది అవుతుంది, అరుగుదల కాదు, అది వీక్నెస్ అవుతుంది. దానివల్ల వీళ్ళు కూర్చొని లేచినప్పుడు, మెట్లు ఎక్కడం దిగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో మనం వైటమిన్ డి డిఫిషియన్సీ కరెక్షన్ చేసుకొని మోకాలు స్ట్రెంథనింగ్ చేసుకుంటే 99% వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే స్టేజెస్ ఉంటాయి మోకాల్లో. 4వ స్టేజ్ అంటే పూర్తిగా అరిగిపోయినట్టు, దానికి ఓన్లీ ఆపరేషన్ ఒకటే బెస్ట్ సొల్యూషన్. బట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ లో మనం ఇంజెక్షన్స్ ఇస్తాం, జెల్ ఇంజెక్షన్స్ అంటాం. లోపల పోయి జెల్ ఫామ్ అవుతుంది అది. సో ఏంటి అంటే ఇప్పుడు బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక వెహికల్ వాడుతున్నాం, బైక్, ఆ చైన్ ఎండిపోయింది అనుకో సౌండ్ వస్తుంది కదా ఒకటి, డెఫినెట్ గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాము, రోబోటిక్ సిస్టమ్స్ వాడుతున్నాం. ఒక్కొక్క రోబోటిక్ సిస్టమ్ మనకు 10-12 crores ఉంటుంది. సో మనం అంత సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు ప్రైస్ డెఫినెట్ గా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్కువ ఉండదని చెప్పను. బట్ మనం ఇప్పుడు పూర్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది అఫోర్డబిలిటీ లేదు. సో మేనేజ్మెంట్ తో మాట్లాడితే వాళ్ళు దే టేక్ ద బర్డన్, వాళ్ళు కొంచెం తక్కువ చేసి చేస్తారు. ఆర్ఎంసీకి వస్తుందా సార్? లేదండి,